ఏదో ఒక ట్రై చేస్తూ ఉండాలనే ఉంటది ప్రతిసారి. కానీ ఓకే దీంట్లో 50% వచ్చిందా, దీంట్లో 80% వచ్చిందా, 80% వస్తే చాలులే అని అలా ఉండేదాన్ని కాదు. 50% వస్తే ఇంకేం చేయాలి అని ఉండేదాన్ని. సో అది స్టడీస్ విషయంలో ఒకటి. తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండివ్వండి, డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, నేమ్ ఇట్, ఐ ట్రైడ్ ఇట్. ఎవ్రీథింగ్ పాసిబుల్ ఐ హావ్ ట్రైడ్ ఇట్. అండ్ అలాగా ఐ హ్యావ్ ఆల్సో బీన్ అ టాపర్ ఇన్ మై గ్రాడ్యుయేషన్. స్టాటిస్టిక్స్లో నేను టాపర్ మా కాలేజ్లో 3rd ఇయర్లో. సో నాకు ఒక రీసెర్చ్ అనాలిసిస్ దాని మీద గ్రిప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నౌ ఐల్ బి 39 టుమారో. యా, ఐల్ బి టర్నింగ్ 39. నేను లాస్ట్లో చెప్దాం అనుకుంటే మీరు ముందే చెప్పేశారా? ఇన్ అడ్వాన్స్ ఐఎమ్ అ మిస్టరీ, ఐ విల్ సర్ప్రైజ్ ఎవ్రీవన్. ఇన్ అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే ఫర్ థ్యాంక్ యూ. నాకు ఎవ్రీడే బర్త్డే. ఎవ్రీడే ఐ ఎంజాయ్, ఎవ్రీడే ఐ సెలబ్రేట్. యా. సో యా, అదే మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్. కొంచెం బ్యాక్ స్టోరీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఒక ఎనర్జీ, ఒక స్ట్రెంగ్త్ అనేది ఫ్యామిలీ ఇవ్వగలుగుతుందండి. అంటే ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉంటారు, తర్వాత వాళ్ళు బిజీగా అయిపోతారు వాళ్ళ దాంట్లో. ప్రతి నిమిషం మనం వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయొద్దు, చేయలేము కూడా. అవును. అండ్ ఏమన్నా డౌన్ఫాల్స్ లేకపోతే సెట్ బ్యాక్స్ అయినా వాళ్ళు ఇక్కడ నుంచి చేయబట్టుకొని అక్కడి వరకే తీసుకువెళ్తారు. అక్కడ మీరే వాటర్ తాగాలి చెరువు దగ్గర. కరెక్ట్. ఆ 1% అనేది మీ నుంచి, ఆ 1% ఈక్వల్ టు 100% ఉండాలి. మళ్ళీ అంత రెసిలియన్స్ మనం బిల్డ్ చేసుకునేదే మన ఫౌండేషన్, మన గ్రోత్, మన గ్రోయింగ్ స్టేజెస్లోనే.